జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే అదేదో రిపోర్ట్ చూపించాయి. ఎన్డీడీబీ రిపోర్ట్ మాకు ఏడొచ్చింది, దీంట్లో ఆవుకు ఇది గెలిచిందనేసి మాకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, మీరు కావాల్సుకుంటే చూడండి అని ఈయన అంటాడు. నాన్ వెజ్ కలవలేదంట. నాన్ వెజ్ కలవలేదు, గుడ్డు కూర, గుడ్డు కొవ్వు, పంది కొవ్వు ఎక్కడ కలిసింది అని మమ్మల్ని దబాయిస్తున్నాడు దొంగ మాదిరిగా. వాళ్ళ బాబాయ్ ఏమో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతాడు ఏమనేసి, దీంట్లో ఆవు కొవ్వు గాని పంది కొవ్వు కలవలేదు, మిగతావన్నీ కలిసినాయి అంటాడు. ఆడికి మెచ్చుకోవాలి సుబ్బారెడ్డిని. లడ్డు అయితే అడల్టరేషన్ గురైంది, అవును, కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిందని. నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఈ చర్చ ద్వారా తెలుగుదేశం వాళ్ళ వాదన మా వాదన పక్కన పెడదాము, సిట్ ఇచ్చిన రిపోర్టుని కాసేపు పక్కన పెడదాము. సాక్షాత్ ప్రధాన అర్చకుడు చెప్తున్నాడు కదా, రమణ దీక్షితులు చెప్తున్నాడే, మేము ఈ 5 సంవత్సరాలు నోరు తెరవలేకపోయాము, ఒంటరి వాళ్ళు అయ్యాము, నోరు తెరిచి మాట్లాడితే ఏం జరుగుతుంది ఏమో అని చెప్పి మమ్మల్ని భయపెట్టారు.